హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇక ముందు తీసానమాట, ఎప్పుడో తీసిన క్లిప్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా నేనైతే ఈరోజు పెట్టాను. ఇది వచ్చేసి చిన్న కుండీల్లో కూడా ఒకసారి వచ్చేసి పెద్ద కుండీలు, తోటకూర వేసిన కుండీలు ఉన్నాయి కదా, అవి మొత్తం మట్టి అది సరి చేశానని చెప్పేసి అన్నాను కదా, ఫ్రెష్ మట్టి. ఇక్కడ కూడా వచ్చేసి చిన్న కుండీలు ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి ఒక దానిలో పుదీనా కూడా చూపించాను. ఈ కుండీలు వచ్చేసి చిన్నవి అనమాట. ఇంకా ఇవి ఆకుకూరలకి బాగుంటాయి కదా అని చెప్పేసి అందులో ఉన్న మట్టిని తీసేసాను మొత్తం. ఇంకా ఆ కుండీలలాగానే మొత్తం తీసేసి ఇంకా ఎరువు కూడా అనమాట, అవి వేసినట్టే కొంచెం మట్టి కొంచెం ఎరువు అనమాట, అలా వేశాను. ఇంకా కంపోస్ట్ ఎరువు అట్లాంటివి ఏమీ వేయలేదన్నమాట నేను. మొత్తం ఓన్లీ మట్టి వరకే ఈ పశువుల ఎరువు ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చాను. అది బాగా డ్రై అయింది, తీసుకొచ్చేసి కొంచెం మట్టి కొంచెం ఎరువు అనమాట అలా వేసేసాను. ముందు మట్టి అంతా కుండీలోది ఇలా బయటికి తీసాను. అక్కడక్కడ రాళ్ళు ఉంటాయండి, రాళ్ళు కూడా వేరేసాను. ఇలా ఇవేంటంటే మనకి ఆకుకూరలకి బాగుంటాయి అన్నమాట. కొంచెం తోటకూర, పాలకూర, చుక్కకూర, లేకపోతే మెంతికూర, పుదీనా, ఇలాంటి వాటికి బాగుంటుంది. ఇంకా ఆకుకూరలే వేద్దామని చెప్పేసి ఇవి కూడా ఏంటంటే ఇంకా మట్టి సరి చేసుకొని మొత్తం ఇలా పెట్టుకుంటే ఏంటంటే రెడీలో పెట్టుకుంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు ఏంటంటే మనకి యూజ్ అవుతుంది కదా, విత్తనాలు అవి వేసుకోవటానికి కొంచెం సీడ్స్, ఆకుకూరల సీడ్స్. ఇంకా ఇలా అయితే చేసి పెట్టుకున్నాను. ఇది చేసి కూడా చాలా అవుతుందండి. ఇంకా నేను వీడియో అయితే పెట్టలేదు, మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా అక్కడక్కడ రాళ్ళు ఉంటే తీసేసి ఇలా మొత్తం ఫ్రెష్గా అనమాట. ఇంకా ఒట్టి అదే మట్టి అంటే బలం ఉంటుంది కదా అందులో, అందుకని నేను ఎరువు వేస్తుంటానమాట. పాత మట్టి తీసేసి మళ్ళీ దాన్ని పెడ్డలు అది ఉంటే కొంచెం సరిచేసి మళ్ళీ ఎరువు కూడా వేసేసి చేస్తుంటాను అనమాట. కొంచెం బలం ఉంటుంది అనమాట అలా చేస్తే. మొత్తం ఫుల్గా వేసుకుంటే ఏంటంటే మనం వాటర్ పట్టినప్పుడు ఏంటంటే గ్యాప్స్ ఉంటుంది కదా, ఆ గ్యాప్స్లో ఫిల్ అయిపోతుంది అనమాట ఆ మట్టి వచ్చేసి. తర్వాత మనం సీడ్స్ వేసుకోవచ్చు. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.